హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. మీరు చూస్తున్నారు చరణ్ ఎఫ్ఎఫ్ గేమింగ్ వైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మామ. ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గానే 100 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసింది. ఇదైతే పెద్ద బిగ్ అచీవ్మెంట్ ఏం కాకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక అచీవ్మెంటే స్మాల్ యూట్యూబర్స్కి. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేనైతే ఈ వీడియోలో నా కలెక్షన్ అయితే రివ్యూలు అయితే చెబుతున్నాను. నా దగ్గర ఏమంత పెద్ద కలెక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఉన్న కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే గేమ్ 7 ఇయర్స్ నుంచి ఆడుతున్నా, కానీ ఈ అకౌంట్ క్రియేట్ చేసి 4 ఇయర్స్ అయితే అయింది. 4 ఇయర్స్ నుంచి నేనేం కలెక్ట్ చేశానో మీరు ఖచ్చితంగా చూడండి మామ, చాలా బాగుంటుంది. నచ్చితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళలోకి వెళ్ళిపోదాం. నా దగ్గర ఫుల్ బండిల్స్ అయితే టోటల్ 44 ఉన్నాయి. 44లో నాకు నచ్చినవి అయితే కేవలం రెండే మామ. మెయిన్గా ఒకటైతే నరుటో మినాటో బండిల్, ఇదైతే నాకు చాలా ఫేవరెట్. నరుటో అనిమి కూడా నేను 3 టైమ్స్ చూసా. నెక్స్ట్ అయితే ఫుషిగురో బండిల్, ఈ రెండు నేను డైమండ్స్ పెట్టి మరీ తీసా. ఆ ఈవెంట్స్ వచ్చినప్పుడు అయితే చాలా బాగా నచ్చాయి. ఈ అమౌంట్ కూడా ఉంది నా దగ్గర. మొత్తం ఫుల్ బండిల్స్ అయితే నేనేం వాడను, ఈ రెండే ఆడతా మ్యాక్సిమము. తర్వాత ఈ హ్యాట్ అయితే ఒక యూట్యూబర్ యూస్ చేస్తాడు. ఏ యూట్యూబర్ యూస్ చేస్తాడో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేనైతే పెట్టుకునేది. ఇంక నార్మల్‌గా బండిలంతా నార్మల్ మాస్క్, టీ షర్ట్ అన్నీ నార్మల్‌గానే పెట్టేసా. మామూలుగా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని ఫుల్ బల్డ్ నేయకుండా. ఓన్లీ షర్ట్స్ అయితే 100 ప్లస్ ఉన్నాయి నా కాడ. ప్యాంట్‌లయితే 60 ప్లస్ అయితే ఉన్నాయి. ఇంక ఎమోట్స్ విషయానికైతే వచ్చేద్దాం. ఎమోట్స్ అయితే నా దగ్గర టోటల్ 23 ఎమోట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్‌గా నచ్చేటి నా ఫేవరెట్. ఎప్పుడు ఈ 8 వాడతాంటా నేను, అస్సలు చేంజ్ చేయను. ఇంక ఎంట్రీ యానిమేషన్ అయితే ఇది కొత్తగా వదిలినాడు మామ, క్రోమాటిక్ ట్రాప్ వేషన్ అని. నాకిది చాలా బాగా నచ్చింది ఇది. అందుకని 2 మ్యాజిక్ క్యూబ్స్ పెట్టి మరీ తీసేసుకున్నా. ఇంక నెక్స్ట్ అయితే ఈ గ్లైడర్ ఉండడం వల్ల నేను కలెక్షన్‌లో ఏది వాడను. బ్యాక్ ప్యాక్ వాడను, లూట్ బాక్స్ వాడను, పారాషూట్ వాడను, అలాగే స్కై బోర్డ్ కూడా వాడను మామ. ఇంక మ్యూజిక్ అంటే చేంజ్ అయితా ఉంటది ఈవెంట్‌కి. వెహికల్స్‌లోకి వచ్చేసి ఇది మామ నా ఫేవరెటు. 9th ఈవెంట్ యానివర్సరీకి ఫ్రీగా వదిలాడు ఇదైతే. నాకిది చాలా బాగా నచ్చింది లుక్కు. ఇంక వెంటనే తీసేసుకొని ఇదే సెట్ చేసుకున్నా. ఈ బండి గురించి అయితే మాట్లాడుకోవాలి మామ. ఎందుకంటే దీనికి ఉన్నంత ఎబిలిటీస్ ఇంక దేనికి ఉండవు. చూడొచ్చు మీరే. గ్రేటర్ డ్యామేజ్, గ్రేటర్ టాప్ స్పీడ్, ఇంక ఏ బండికి ఉండవు ఇలాంటి ఆర్కిబిటీస్. ఇంక అన్నీ నా దగ్గర మాన్స్టర్ ట్రక్‌లు అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. నా దగ్గర జుజుట్సు కేసన్‌ది కూడా ఉంది. అలాగే ఇంక నార్మల్‌గా లో ట్రక్ అయితే నా దగ్గర ఫ్లేమ్ ఏరినాది ఉంది మామ. ఇది కూడా ఫ్రీ ఇచ్చిందే. నా దాంట్లో మీరు మాక్సిమం ఫ్రీగా ఇచ్చినట్టే చూడొచ్చు. ఏం కొనేటివి ఎక్కువ ఉండవు. ఎందుకంటే మనం టాప్ అప్స్ ఎక్కువ చేయము. ఇంక నెక్స్ట్ ప్రొఫైల్ విషయానికొచ్చేద్దాం. ప్రొఫైల్ అయితే నేనైతే బ్యానర్ అయితే ఎక్కువ పట్టించుకోను. నేనైతే ఎక్కువ మాస్టర్ లాబీలో ఉంటా కాబట్టి ఎక్కువ మాస్టర్ బ్యానర్సే పెట్టుకుంటా మామ. ప్రొఫైల్ అదే పెట్టుకుంటా, బ్యానర్ కూడా అదే పెట్టుకుంటా. ఇంక బాటిల్ కార్డ్ అయితే నాకు నరుటో మోస్ట్ ఫేవరెట్ కాబట్టి నరుటోనే పెట్టుకుంటా. ఇంకేది పెట్టుకోను. ఇంక నెక్స్ట్ వెపన్ స్కిన్స్‌లోకి అయితే చూద్దాం. ఫస్ట్ ఈవో గన్స్ చూద్దాం. ఈవో గన్స్ అయితే నా దగ్గర రెండే 2 ఉన్నాయి. ఒకటైతే గ్రోజా. ఇదైతే నేను AK-47 కోసం తిప్పితే గ్రోజా అయితే తగిలింది. నెక్స్ట్ అయితే నా దగ్గర ఉండేది యూఎంపీ మామ. నా అకౌంట్‌లోకి వచ్చిన ఫస్ట్ ఈవో గన్ ఇది. అందుకని నాకు చాలా మెమరబుల్. చాలా ఫేవరెట్ కూడా. అందుకని నేను లాబీలో కూడా దీన్నే పెట్టుకుంటా. ఇదైతే లెవెల్ 3 ఉంది. ఇంక నెక్స్ట్ నార్మల్ గన్స్‌లో చూద్దాం పాండి. నార్మల్ గన్స్‌లోకి అయితే ఇది మామ వన్ ఆఫ్ ది రేరెస్ట్ గన్ స్కిన్స్. ఇది ఎంతమంది దగ్గర ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఖచ్చితంగా చూస్తా. అందుకే మాక్సిమం నేను దీన్నే ప్రిఫర్ చేస్తా. ఎప్పుడు కూడా ఇదే పెట్టుకుంటా. ఆర్కిబిట్స్ మారుస్తా ఉంటానేమో గానీ గన్ స్కిన్ అయితే మార్చను. ఇదే పెట్టుకుంటా. నెక్స్ట్ AK-47కొచ్చేస్తే ఇదైతే రెడ్ సమురాయ్ గన్ స్కిన్ మామ. చాలా బాగుంది ఇది కూడా. నాకైతే భలే నచ్చింది. అప్పుడేదో ఈవెంట్‌లో వచ్చింది తీసేసా. ఇంక చూపించుకునే దానికి ఏం లేవు. పారాఫిల్ ఉంది. పారాఫిల్ ఇది కూడా ఫ్రీగా ఇచ్చిందే. 9th యానివర్సరీ ఈవెంట్‌లో ఇచ్చాడు ఫ్రీగా. కానీ నాకైతే పిచ్చగా నచ్చేసింది. అందుకని తీసేసా ఇది కూడా వెంటనే. బండిల్ కూడా తీసుకోలేదు. ఇది ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ఇంక లాంగ్ రేంజ్ రైఫిల్స్‌లోకి వెళ్ళిపోదాం మామ. ఇక్కడైతే నేను ఫస్ట్ AC80 చూపిస్తా. ఎందుకంటే ఇదైతే నేను 300 డైమండ్స్ పెట్టి తీసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. VFX కానీ, మొత్తం గన్ స్కిన్ స్టైల్ గానీ, ఉల్ఫ్ థీమ్‌తో ఉంది ఇదైతే. నెక్స్ట్ వుడ్‌పెకర్ మామ. దీంట్లో నాకు పెద్ద గన్ స్కిన్స్ ఏమి లేవు. కానీ 3 గన్ స్కిన్స్ అయితే ఉన్నాయి. వుడ్‌పెకర్‌కి చాలా మంది దగ్గర గన్ స్కిన్సే ఉండవు. ఇంక SKS అండ్ SPD అయితే నా దగ్గర 2 ఉన్నాయి. ఇది కూడా రీసెంట్‌గా లక్కీ రాయల్‌లో వచ్చాయి ఇవి కూడా. ఇంక UMP మీకు తెలిసిందే సబ్మిషన్ గన్స్‌లో. ఈవోనే వాడతా నేను. ఇదైతే 9 టైమ్స్ హీరోకి వస్తది మామ. 2026లో ఇచ్చాడు ఇది. ఇంక MP40 మామ. MP40లో ఇది టాప్ గేమర్ గన్ స్కిన్. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దీనికి డబుల్ డ్యామేజ్ ఉంది. రేంజ్ తక్కువ ఉండొచ్చు. కానీ డబుల్ డ్యామేజ్‌ది మేనేజ్ అయితే అయిపోతది. నెక్స్ట్ P90 ఇదైతే దీవాళీ ఈవెంట్‌లో ఇచ్చాడు. చాలా బాగుంది లుక్ అండ్ ఫీల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే దీన్నే పెట్టుకుంటాను నేను ఈవో గన్ స్కిన్ రాకముందు. నెక్స్ట్ మ్యాక్ మామ. ఇది ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ మామ. ఓల్డ్ లక్కీ రాయల్‌లో వదిలాడు ఇదైతే. అప్పుడు నాకైతే సెకండ్ స్పిన్‌లోనో, థర్డ్ స్పిన్‌లోనో వచ్చేసింది ఇది. నెక్స్ట్ షార్ట్ గన్స్ మామ. షార్ట్ గన్స్‌లో నేను M10 కీ స్కిన్నే వాడతా పర్టిక్యులర్. ఎందుకంటే చాలా బాగా నచ్చింది ఇది. ఆ లుక్ గాని, ఆ స్టైల్ గాని చాలా బాగుంది. అలాగే ఆర్కిబిటీస్ అయితే డబుల్ డ్యామేజ్ అయితే వాడతా మామ నేను. నాకిది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే స్పాస్. ఇదైతే రీసెంట్‌గా లక్కీ రాయల్‌లో వదిలాడు. 2 మంత్స్ అగో అనుకుంటా. చాలా బాగా నచ్చింది ఇది కూడా.
నెక్స్ట్ ఇంక షార్ట్ గన్స్ అయితే నా దగ్గర ఏం లేవు. ఇంక ఏడబ్ల్యూఎం చూపిస్తా. ఇంక ఏడబ్ల్యూఎంలో 2 అయితే ఉన్నాయి నా దగ్గర ఏడబ్ల్యూఎమ్స్. ఒకటైతే ఎలైట్ పాస్‌లో వచ్చింది. ఇంకోటేదో ఫ్రీగా దేంట్లోనో వచ్చేసింది మామ. చాలా బాగున్నాయి 2 స్కిన్స్ అయితే. ఏడబ్ల్యూఎంకి స్కిన్స్ ఉండడమే తక్కువ. కానీ నా దగ్గర 2 స్కిన్‌లు అయితే ఉన్నాయి. అది బేసిక్ కావచ్చు కానీ బాగున్నాయి. నెక్స్ట్ అయితే డస్ట్ ఈగల్ మామ. డస్ట్ ఈగల్‌లో ఈ స్కిన్ మామ మెయిన్ మీకు చూపించాల్సింది. ఇదైతే బోయే పాస్‌లో వచ్చింది. ఏమంత హైలైట్ కాదు. కానీ ఈ స్కిన్ మామ వైట్ అండ్ గోల్డ్ స్కిన్. ఇదైతే చాలా బాగుంటది మామ. డబుల్ డ్యామేజ్, అక్యురసీ. దీన్నైతే మనం లాబీలో కూడా పెట్టుకోవచ్చు మామ. చాలా గన్స్‌కి స్కిన్ అయితే ఉంటాయి కానీ లాబీలో పెట్టుకోలేం. దీన్ని రెండిటినైతే లాబీలో పెట్టుకోవచ్చు మనం. ఆ ఎబిలిటీ అయితే ఉంది ఈ రెండిటికి. నెక్స్ట్ పాన్స్ అండ్ కటానాస్ మామ. పాన్స్‌లో నాకైతే ఇది 3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది మామ. ఫస్ట్ పాన్ నా అకౌంట్‌లో చాలా బాగుంది. టాటా ఈస్‌ది. అప్పుడు ఈవెంట్‌లో వచ్చింది ఇది. నెక్స్ట్ కటానా మామ. కటానాలో అయితే ఈ కటానా చూసుకోండి మామ బ్లూ కలర్‌ది. ఇది నాకు జస్ట్ 2 డైమండ్స్‌కి వచ్చింది. మామూలుగా 200 డైమండ్స్ ఆర్ 150 డైమండ్స్ అనుకుంటారు. కానీ ఇది జస్ట్ 2 డైమండ్స్‌లో వచ్చిందంటే నమ్ముతారా మామ మీరు? చాలా బాగుంది మామ ఈ కటానా స్కిన్ అయితే. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇండిగో బర్న్ దీని పేరు. ఎంతమంది దగ్గర ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంక నెక్స్ట్ ఫిష్‌లోకెళ్ళిపోదాం. ఫిష్ అయితే నా దగ్గర ఏమి ఎక్కువ ఉండవు. ఎందుకంటే నేను వాడను కాబట్టి. నెక్స్ట్ అయితే గ్రెనేడ్స్ మామ. గ్రెనేడ్స్‌లోని అయితే ఒక్క గ్రెనేడే చూపిస్తా. ఇంకేం చూపియను. ర్యాంపేజ్ గ్రెనేడ్. ఇదైతే 2020లో వచ్చింది ఈవెంటు. నాకిది చాలా ఇష్టమైన ఈవెంట్ మామ. దాంట్లో ఫుల్ బండిల్ కోసం కూడా ట్రై చేశా. కానీ ఫుల్ బండిల్ రాలేదు. ఇదైతే వచ్చింది. చాలా ఇష్టం ఇదైతే. ఇంక నెక్స్ట్ గ్లూ వాల్స్ మామ. దీంట్లో గోజో అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. జుజుత్సు కైసెన్ ఈవెంట్ వచ్చినప్పుడు నైట్‌కి నైటే 110 కిల్స్ చేసి ఈ గ్లూ వాల్ అయితే తీసేసుకున్నా మామ. అంత నచ్చింది ఈ గ్లూ వాల్ అయితే. చాలా బాగుంది లుక్ అండ్ ఎలివేషన్ మాత్రం. ఇది రాకముందు నేనైతే ఈ గ్లూ వాల్ వాడేవాడిని మామ. రెడ్ కలర్‌ది స్కల్ అయితే వస్తది ఫైర్‌తో. ఇది నా అకౌంట్‌లోకి వచ్చిన ఫస్ట్ మామ. ఫస్ట్ గ్లూ వాల్ ఇదైతే. వాల్కానిక్ ఫెర్రీ గ్లూ వాల్ పేరు. నా దగ్గర అయితే టోటల్ 12 గ్లూ వాల్స్ అయితే ఉన్నాయి. కానీ నేను మాక్సిమం వాడేది 2 మాత్రమే. నెక్స్ట్ అయితే మన ప్రొఫైల్ అయితే చూసేద్దాం మామ. ప్రొఫైల్‌లో ఏమంత ఉండకపోవచ్చు. ప్రొఫైల్‌లో అయితే నాకైతే 2.1K లైక్స్ అయితే ఉన్నాయి. అలాగే లెవెల్ అయితే 59 60కి దగ్గరలో ఉంది మీరు చూసుకోవచ్చు. నేనైతే లాబీలో అయితే పెట్టుకున్నట్టు ఇది ఇక్కడ కూడా పెట్టుకున్నా యూఎంపీ అంత ఇష్టం ఇదైతే. ఇంక నార్మల్ నేను ఈ అకౌంట్ క్రియేట్ చేసి 4 ఇయర్స్ అయిందన్నాను కదా! దానికి ప్రూఫ్ ఇదే 4 ఇయర్స్ ఓల్డ్ బ్యాచ్. చూసుకోవచ్చు మీరే. నెక్స్ట్ హీరోయిక్ కౌంట్‌కి అయితే వచ్చేద్దాం. హీరోయిక్ కౌంట్‌లో బీఆర్‌లో అయితే నేను ఆల్మోస్ట్ 9 సార్లు హీరోయిక్ అయితే వచ్చా. 9 టైమ్స్ హీరోయిక్‌లో 44th సీజన్ నా ఫస్ట్ హీరోయిక్ అమ్మ. ఆడ నుంచి 6 టైమ్స్ వరుసగా హీరోయిక్ అయితే వచ్చేసా. నెక్స్ట్ అయితే మాస్టర్‌లోకి వచ్చేసా 3 టైమ్స్. నెక్స్ట్ సీఎస్‌లో అయితే సీజన్ 29లో నా ఫస్ట్ హీరోయిక్ మామ. నెక్స్ట్ నా లెజెండ్ కోడ్ అయితే 1 ఉంది మామ. అలాగే ప్రైమ్ అయితే 3 మనం చాలా వరకు టాపప్ అయితే చేయం. చాలా లీస్ట్ అయితే చేసేస్తాం టాపప్ అయితే. అందుకే మనది లెవెల్ 3 ఉంటది. నెక్స్ట్ అయితే మన గిల్డ్ మామ. మన గిల్డ్ అయితే చూడండి. కొత్త గిల్డ్ అయితే తయారు చేసాం. మన సబ్స్క్రైబర్స్ కోసమే సెపరేట్‌గా ఇది. సీఎఫ్‌జీ బాయ్స్ గిల్డ్. ఇదైతే లెవెల్ 1 కంప్లీట్ కావస్తుంది మామ. అలాగే మన గిల్డ్ అయితే చాలా మంది కూడా లేరు. జస్ట్ 4 మెంబర్సే ఉన్నారు. మన సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా. కొత్త గిల్డ్ కాబట్టి మెంబర్స్ రానికి కొంచెం టైం అయితే పడుతుంది. కానీ ఖచ్చితంగా వస్తారు చూడండి మీరే. ఒకవేళ మీరు కూడా ఈ గిల్డ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అయితే పెట్టేసేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేస్తా. ఇంక నెక్స్ట్ మన ఫ్రెండ్ లిస్ట్ మామ. మన ఫ్రెండ్ లిస్ట్‌లో అయితే నా దగ్గర టోటల్ 23 మెంబర్సే ఉన్నారు. ఆల్మోస్ట్ 170 ప్లస్ ఫ్రెండ్స్ ఇంగా రిక్వెస్ట్ పెట్టొచ్చు మనకి. సో, మీరైతే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ తీసుకోడేమో అని. నేనైతే చాలా వరకు తక్కువగానే మెయింటైన్ చేస్తా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే. ఇదే మామ నా అకౌంటు. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. అలాగే ఈ వీడియోకి నేను 1K వ్యూస్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో, మీరైతే ఖచ్చితంగా వ్యూ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. బాయ్.